260 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య. లక్షలాది మోడళ్లు, కోట్లాది వినియోగదారులతో వేగంగా విస్తరిస్తున్న స్మార్ట్ ఫోన్ రంగం భవిష్యత్తులో ఇంకెలాంటి కొత్త పుంతలు తొక్కనుంది? ఫోన్లో యాప్లను మార్చినట్లే విడిభాగాల్ని మనమే ఎప్పటికప్పుడు మార్చుకునే అవకాశం దక్కబోతుందా? డిజైన్ను, స్పెసిఫికేషన్స్ను నచ్చిన విధంగా అవసరం మేరకు అతి తక్కువ ఖర్చుకే ఆధునీకరించుకునే వీలు ఇంకెంత దూరంలో ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలిచే మాడ్యులర్ ఫోన్లపై ఈటీవీ ప్రత్యేక కథనం. లెగో ఎంతో మందికి సుపరిచితమైన పదం. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా, ఆసక్తిగా ఆడే ఆట. రంగురంగుల ప్లాస్టిక్ బ్లాకుల్ని పద్ధతి ప్రకారం అమర్చడం ద్వారా నిజ జీవితంలో మనం ఉపయోగించే ఎన్నో రకాల వస్తువుల నమూనాల్ని తయారు చేయొచ్చు. లెగోలో ఉండే బ్లాకులన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి, కానీ వాటి అమరికలోనే అసలు మర్మం ఉంది. ఇక్కడ చూస్తున్నట్లుగా జిరాఫీ బొమ్మను రూపొందించొచ్చు, లేదా ఏనుగునో మొసలినో పోలిన ఆకారాన్ని తయారు చేయొచ్చు. లెగో సూత్రాన్ని చరవాణులకు వర్తింపచేస్తే ఎలా ఉంటుంది? చరవాణికి సంబంధించిన ఒక్కో భాగం ఒక్కో లెగో బ్లాక్ రూపంలో అందుబాటులోకి వస్తే మన అవసరం మేరకు, ఇష్టం మేరకు వాటిని ఫోన్లో అమర్చుకునే వీలుంటే తయారీ సంస్థ ఇచ్చిన మోడల్ను యథావిధిగా ఉపయోగించుకోవలసిన అవసరమే ఉండదు. మనకు నచ్చిన డిజైన్లో ఫోన్ రూపొందించుకునే అవకాశం దక్కుతుంది. వినేందుకు ఆశ్చర్యకరంగా ఉన్నా ఇదంతా ఇప్పుడిప్పుడే వాస్తవ రూపం దాల్చుతోంది. ఫోన్ బ్లాక్స్ కాన్సెప్ట్ తో సరికొత్త చరవాణుల తయారీపై అనేక సంస్థలు దృష్టి సారించాయి. అనేక ప్రయోగాలు చేస్తూ మాడ్యులర్ ఫోన్స్ పేరిట ఇప్పటికే కొన్ని మోడల్స్ ను విపణిలోకి విడుదల చేశాయి. స్మార్ట్ ఫోన్ల బ్యాక్ ప్యానెళ్లను తరచూ మార్చడం మనకు అలవాటే. ఆ రోజు వేసుకున్న దుస్తులకు సరిపోలే డిజైన్ ఉన్న బ్యాక్ ప్యానెళ్లను ఎప్పటికప్పుడు మార్చుకునేవారు ఉన్నారు. ఆ వెసులుబాటుకు ఉన్న పరిధి మాడ్యులర్ ఫోన్స్ తో మరింత విస్తృతమవుతుంది. డిజైన్ కు సంబంధించి బ్యాక్ ప్యానెల్ మాత్రమే కాదు, పనితీరును నిర్దేశించే ర్యామ్, మెమరీ, ప్రాసెసర్, కెమెరా, స్పీకర్ ఇలా అనేక భాగాల్ని మనకు నచ్చినప్పుడు మార్చుకునే వీలు కలుగుతుంది. అదనంగా సెన్సార్లు, ప్రాజెక్టర్లు, గేమ్ కంట్రోల్ బటన్లు వంటి సౌకర్యాల్ని అవసరం మేరకు జోడించుకునే అవకాశం లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్లో నచ్చిన, అవసరమైన యాప్లను ఎప్పటికప్పుడు ఇన్స్టాల్ చేసుకుంటూ పనికిరాని వాటిని డిలీట్ చేస్తుంటామో అదే తరహాలో మాడ్యులర్ ఫోన్లో వేర్వేరు భాగాల్ని మార్చుకోవచ్చు. ఇప్పుడొచ్చే స్మార్ట్ ఫోన్లలోని స్పెసిఫికేషన్స్ అన్ని తయారీ సంస్థ ముందే నిర్ణయిస్తోంది. వాటితోనే మనం సరిపెట్టుకోవాలి. కానీ మాడ్యులర్ ఫోన్స్ తో అలా కాదు. ర్యామ్, కెమెరా, బ్యాటరీ సామర్థ్యాల్ని మనమే నిర్ణయించుకుని సొంత స్పెసిఫికేషన్స్ తో ఫోన్ను రూపొందించుకోవచ్చు. ఇందుకోసం తయారీ సంస్థ ముందుగా ఒక ఫ్రేమ్ ను మాత్రమే విక్రయిస్తుంది. చాలా తక్కువ ధరకు లభించే ఆ ఫ్రేమ్ లో తాకే తెర, మైక్, చిన్నపాటి బ్యాటరీ, యాంటెనా ఉంటాయి. ఆ ఫ్రేమ్ కు వెనుక వైపు వేర్వేరు బ్లాక్లు లేదా మాడ్యూల్స్ ను అమర్చుకునే వీలుంటుంది. బ్లాక్ల రూపంలో లభించే ర్యామ్, మెమరీ, కెమెరా వంటి భాగాల్ని మనకు అవసరమైన సామర్థ్యం మేరకు కొనుగోలు చేసుకుని వాటిని ఫ్రేమ్ కు అమర్చుకోవాలి. ఎలక్ట్రోమాగ్నెట్ ద్వారా ఫ్రేమ్ కు అనుసంధానమై ఉండే బ్లాకుల్ని ఎప్పుడంటే అప్పుడు మార్చుకోవచ్చు. ప్రస్తుతం మన ఫోన్లో ఉన్న కెమెరా సామర్థ్యం సరిపోవడం లేదని అనిపిస్తే కొత్త చరవాణి కొనుక్కోవడం తప్ప మరో మార్గం ఉండదు. ఇందుకోసం మళ్లీ వేల రూపాయలు ఖర్చు చేయాల్సిందే. పాత ఫోన్ను నిరుపయోగంగా పడేయాల్సిందే. మాడ్యులర్ ఫోన్స్ తో ఈ సమస్య తీరుతుంది. ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న కెమెరా బ్లాక్ ను మాత్రమే తక్కువ ధరకే కొనుక్కుని క్షణాల్లో ఫ్రేమ్ కు అమర్చుకోవచ్చు. ఇదే తరహాలో బ్యాటరీ, ర్యామ్, మెమరీ అన్నింటినీ తక్కువ ఖర్చుతో ఆధునీకరించుకోవచ్చు. సామర్థ్యమే కాదు, డిజైన్ విషయంలోనూ మనకు నచ్చిన బ్లాకుల్ని ఎంపిక చేసుకుని అమర్చుకునే వెసులుబాటు మాడ్యులర్ ఫోన్స్ ద్వారా లభిస్తుంది. ఫలితంగా ఫోన్ల జీవితకాలం పెరుగుతుంది. వినియోగదారుడిపై ఆర్థిక భారం తగ్గుతుంది. 3 నెలలకో లేక 6 నెలలకోసారి ఫోన్లను పక్కన పడేసే సంస్కృతి తగ్గి ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఎదురయ్యే ముప్పు నుంచి పర్యావరణకు కొంత ఊరట లభిస్తుంది. ఆండ్రాయిడ్ ఓఎస్ తో
మొబైల్ ఫోన్ల రంగంలో పెను సంచలనం సృష్టించిన గూగుల్ మాడ్యులర్ ఫోన్స్ రూపకల్పనపై విస్తృత పరిశోధనలు జరుపుతోంది. ఇందుకోసం 2013లో ప్రాజెక్ట్ ఆరా పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. 2017 ఆరంభం నాటికి మాడ్యులర్ ఫోన్లను బహిరంగ విపణిలోకి విడుదల చేయడమే లక్ష్యంగా గూగుల్ ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇప్పటికే చాలా వరకు పురోగతి సాధించిన ఆ సంస్థ మాడ్యులర్ ఫోన్ల నమూనాలకు తుది మెరుగులు దిద్దుతోంది. గూగుల్లో పనిచేసే 30 మంది ఉద్యోగులు ప్రాజెక్ట్ ఆరా కింద రూపొందించిన మాడ్యులర్ ఫోన్లను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. మోటో, ఎల్జీ సహా మరెన్నో సంస్థలు మాడ్యులర్ ఫోన్ల తయారీపై దృష్టి సారించాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా ఇప్పటికే కొన్ని సౌకర్యాలతో మాడ్యులర్ ఫోన్లను విపణిలోకి విడుదల చేశాయి. ఇలా వచ్చిన ఎల్జీ G5లో ఫోన్లోని భాగాల్ని విడదీసే వెసులుబాటు లేకున్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న కెమెరా, స్పీకర్లను అదనంగా జోడించే వీలుంది. మోటో జెడ్లోనూ ఇదే తరహాలో కెమెరా, ప్రాజెక్ట్ వంటి సౌకర్యాల్ని అదనంగా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. జీవితకాలం పెంపు, ఖర్చు తగ్గింపు, ఈ వ్యర్థాల తగ్గింపు వంటి లాభాలతో పాటు చరవాణి తయారీ రంగంలో మాడ్యులర్ ఫోన్లు తిరుగులేని విప్లవం సృష్టిస్తాయన్నది గూగుల్ విశ్వాసం. ప్రస్తుతం చరవాణులు తయారు చేయాలంటే ఎన్నో అనుమతులు పొందాల్సి ఉంది. పెట్టుబడి సంగతి సరే, ఫోన్ బ్లాకుల విషయంలో అలా కాదు. సృజన, నైపుణ్యం ఉన్నవారు ఎవరైనా ఫోన్ బ్లాక్స్ తయారీ కోసం చిన్న సంస్థలు ప్రారంభించుకోవచ్చు. ఫలితంగా ఉపాధి అవకాశాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఆవిర్భావం తర్వాత లక్షల సంఖ్యలో యాప్ డెవలపర్లు పుట్టుకొచ్చినట్లే భవిష్యత్తులో అనేక మంది మాడ్యూల్ తయారీదారులుగా ఎదుగుతారు. అన్ని రకాలుగా లాభదాయకంగా కనిపిస్తున్న మాడ్యులర్ ఫోన్లు ఎప్పటికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి, వినియోగదారుల్ని ఏమాత్రం ఆకట్టుకోగలుగుతాయో తెలుసుకోవాలంటే ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే.